మునులారా, ప్రసన్నుడైన పరమేశ్వరుని దర్శించి సర్వులు నిర్భయులై సుఖులయ్యారు. విధాత కూడా తేరుకొని, శంకర, ఈ పాపశుద్ధి నిమిత్తం ప్రాయశ్చిత్తాన్ని చెప్పవలసింది అని వేడగా ఈశ్వరుడు ఇలా అన్నాడు: పితామహ, భయాన్ని విడిచి నీ తలను నీ చేతితో స్పృశించు. బ్రహ్మ అలానే చేశాడు. వెంటనే అక్కడ వృషభవాహనుడైన శివుని రూపం గోచరించింది. కమలాసనుడు సిగ్గుపడ్డాడు. అప్పుడు సుప్రసన్నుడైన చంద్రచూడుడు ఇలా అన్నాడు: వత్స, నేను అధిష్ఠించి ఉన్న ఈ రూపంతోనే నా ఆరాధనా తత్పరుడవై తపస్సు చెయ్యి. ఆ పైన లోకంలో నీవు రుద్రశిరస్కుడు అనే నామంతో ఖ్యాతికెక్కగలవు. ఈ వీర్యపతనం మానవుల లక్షణం కనుక నువ్వు మనుష్యుడవై భూలోకంలో సంచరించు. నిన్ను దర్శించిన వారు బ్రహ్మశిరస్సుపై రుద్రుడున్నాడేమి అని ఆశ్చర్యమగ్న మానసులవుతారు. ఈ గాథను విన్నవారు పరదారాభిలాష అనే దోషం నుండి ముక్తులవుతారు. జనులు ఈ గాథను అధికంగా చెప్పుకొని నీ యందు దోషారోపణ చేస్తే అంత అధికంగా నీ పాపం తొలగి అది వారికి సంక్రమిస్తుంది. నిన్ను పరిహసించిన వారికి కూడా అదే శిక్ష. ఇదే నీకు ప్రాయశ్చిత్తం. నీ రేతస్సు 4 బిందువులు భూమిపై పడ్డాయి. వాటి నుండి ప్రళయకాలంలో సంవర్తకం, ఆవర్తం, పుష్పకం, ద్రోణం అనే 4 మేఘాలు ఉద్భవించి 7 వారాలు కుంభవృష్టిగా కురిసి ప్రళయాన్ని సృష్టిస్తాయి. శంకరుని పలుకులకు ప్రత్యక్ష సాక్ష్యంగా వెంటనే అంతరిక్షంలో 4 మేఘాలు ఉద్భవించి గర్జిస్తూ అల్పవృష్టిని కురిపించాయి. వాటిని చూసి అచటి వారందరూ భయకంపితులు కాగా, దాక్షాయణీ శంకరుల ఆజ్ఞచే అవి వాటి స్థానానికి చేరుకున్నాయి. అనంతరం బ్రహ్మగారు మిగిలిన వివాహకర్మను పూర్తి చేయగానే శంకరుడు లోకగతిని అనుసరించి, పితామహ, ఆచార్యుడవై ఈ వివాహకర్మను లెస్సగా నిర్వహించి పరిసమాప్తి చేశావు. నువ్వు సురజ్యేష్ఠుడవు. ఎంత దుర్లభమైన దానినైనా ఇయ్యగలను. దక్షిణ కోరుకో అని ప్రీతి చేతస్కుడై పల్కగానే పద్మభవుడు ఇలా ప్రార్థించాడు: ఓ దేవదేవ, నువ్వు ఇదే రూపంతో ఈ వేదియందు సర్వదా ఉండి లోకులను పాప వినిర్ముక్తులను చెయ్యి. నేను ఈ వేదికకు దగ్గరలో నా ఆశ్రమాన్ని నిర్మించుకొని నా పాప నివారణార్థం తపస్సు చేసుకుంటాను. లోకంలో స్త్రీ కానీ పురుషుడు కానీ చైత్ర శుక్ల త్రయోదశి ఉత్తరా నక్షత్రయుక్త ఆదివారం నిన్ను భక్తితో సందర్శిస్తారో వారికి మనోభీష్టాలు నెరవేరేటట్లు అనుగ్రహించు. వెనవెంటనే దేవదేవుడు తథాస్తు అన్నాడు. తరువాత దక్షుని ఆజ్ఞను పొంది సతీసహితుడై వృషభవాహనారూఢుడై హిమవత్పర్వత ప్రాంత కైలాస ఆశ్రమానికి పయనమయ్యాడు. స్వయంభువ మన్వంతరంలో ఈ గాథ జరిగింది. తనను అనుసరిస్తూ వచ్చిన దక్షుని మార్గమధ్యంలో పంపించి వేశాడు శంకరుడు. నిజాశ్రమానికి చేరుకొని వెంట వచ్చిన వారందరినీ సాదరంగా సన్మానించి సాగనంపాడు. అచిరకాలంలోనే నిజమనోరథ ప్రాప్తికి ముదిత మానసుడై శంకరుడు సతీసహితుడై హిమాలయ విహార భూములంతా విహరించాడు. ఈ కళ్యాణగాథను ఎవరైతే పఠిస్తారో లేదా శ్రవణం చేస్తారో వారికి చిత్తశాంతి, దేహస్వాస్థ్యము కలిగి సుఖ సౌభాగ్యాలు కలుగుతాయని శంకరుడు వరమిచ్చాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.